హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మోక్షితా వ్లాగ్స్ 1423. మేమైతే నెక్స్ట్ అరకులో భాగంగా నెక్స్ట్ డే అనమాట. అక్కడ 2 days స్టే చేసాం కదా, నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది. నెక్స్ట్ డే అయితే ట్రైబల్ మ్యూజియం ఉంది అక్కడ అరకులో, అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడ ఇది పూల్ ఉందన్నమాట, స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉంది ఇది. ఈ వాటర్ అన్నీ పైన జిప్ వే ఉందన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి, జిప్ వే, సైకిల్ వే, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అయితే మాకు టైం అస్సలు లేదు, అందుకనే జిప్ వే ఒక్కటే ఎక్కాము. నేను మా తమ్ముడైతే ఎక్కామన్నమాట. ఈ వీడియోలో ఆ క్లిప్ కూడా ఉంటుంది చూడండి. ఇదిగోండి మ్యూజియం అంతా ఇదే అనమాట. అటు సైడ్ వచ్చేసి షాపింగ్ ఏరియా, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ట్రైబల్స్ పూసలకి సంబంధించినవి మంచి మంచివి అడవిలో దొరికేవి వేసేవాళ్ళు కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇదంతా మ్యూజియం అనమాట. మ్యూజియం చుట్టూ పార్క్ కూడా ఉంది. ఆ పార్క్ ఏరియాలో అనమాట ఇదంతా. గ్రీనరీ కూడా సూపర్గా ఉందన్నమాట. చాలా బాగుంది మ్యూజియం అయితే. ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి మ్యూజియం చూడడం. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వాళ్ళు అంతకుముందు వాటర్ ఎలా తీసుకెళ్లే వాళ్ళు బిందెలతో. మనం ఒక్క బిందె తల మీద పెట్టుకోవడానికే చాలా బరువు ఉందనుకుంటాం, కానీ వాళ్ళు చూడండి అట్లా 3-4 బిందెలు పెట్టుకొని అలా వెళ్ళేవాళ్ళు అనుకుంటా. ఇక్కడ వచ్చేసి ఏదో పసరు లాంటిది అనుకుంటా పోస్తున్నారు, దానికి సంబంధించిన బొమ్మ. ఇది బయట ఉండడం వల్ల వర్షానికి తడిచి అలా కలర్ పోయినట్టుంది. చూడండి వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది, వాళ్ళు ఎలా బ్రతికేవాళ్ళు, వాళ్ళు ఏం ఆహారం తినేవాళ్ళు, వాళ్ళు ఏం వేసుకునేవాళ్ళు, ఏ టైప్ ఆఫ్ క్లాత్స్, ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ యూస్ చేసేవాళ్ళు, అవన్నీ చూడండి. ఇదంతా వాళ్ళు పెట్టుకున్న జ్యువెలరీ అనమాట. ఇదంతా మ్యూజియంలో వాళ్ళు పెట్టుకున్న జ్యువెలరీ, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అన్ని ఫొటోస్ చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ లోపల వాళ్ళు చిన్నప్పటి నుంచి డైలీ వాళ్ళు చేసే పనులు అవన్నీ ఈ వీడియోలో ఈ బొమ్మల రూపంలో ఇచ్చారనమాట ఇక్కడ ఈ మ్యూజియంలో. సూపర్గా ఉంది. వాళ్ళైతే నిజంగా మనుషుల్లాగానే ఉన్నారు. అది చేసిన వాళ్ళని చెప్పుకోవచ్చు, అంత బాగా చేశారనమాట. చాలా బాగుంది. వాళ్ళు అప్పట్లో అలా బిందెలు స్టీల్వి ఉండేవి కాదు కదా, వాళ్ళు ఏం వాడేవాళ్ళు. ఇక్కడ చూడండి, తీర్పు చెప్తున్నట్లు అనుకుంటా. ఆ బొమ్మలు అయితే సేమ్ మనుషుల్లాగే అనిపించాయి నాకు. ఇదిగోండి అక్కడ ఇల్లులు ఎలా ఉండేవి, వాళ్ళు అలా కుండలు వాడేవాళ్ళు. ఈయన ఇక్కడ చూడండి ఏదో పని చేస్తున్నారు, పనిముట్లు ఎలా ఉండేవి అలా. ఇంకొకటి ఇప్పుడు ఇంకో పెద్ద అంటే అన్నీ ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి ఆదివాసీలు అనేది వీడియోలో. స్టార్టింగే మా వారు వెళ్ళారు ఇప్పుడు చూడండి. అదిగో ఎంట్రీ, ఆదివాసీ దేవాలయం. అక్కడ దేవాలయం చూడండి. అప్పట్లో అడవికి వేటాడడానికి వెళ్ళేవాళ్ళు కదా, అట్లా వేటాడడం, అలా వేటాడేవాళ్ళు అనమాట. ఈయన చూడండి అసలు రియల్ మనిషేనా అనిపించింది. ఆ కళ్ళు అయితే సేమ్ అలాగే ఉన్నాయి. అదిగో చూడండి, వేటకి ఎలా వెళ్ళేవాళ్ళు, ఏమేం వస్తువులు వాడేవాళ్ళు, బాణాలు అవి ఇవి వాడతారు కదా, ఏమేం వాడారు అవన్నీ చూడండి. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆదివాసీలు, ట్రైబల్స్, గిరిజనులు వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని చూడండి. ఇక్కడ అప్పట్లో రోళ్ళు విసుర్రాయితో విసిరేవాళ్ళు. ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు ఇవి వచ్చేసినాయి, కానీ అప్పట్లో ఇలా రోకల బండలు, ఇలా విసుర్రాయిలు అన్నీ ఉన్నాయి చూడండి. అక్కడ వాళ్ళు విసురుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, ఎలా పట్టేవాళ్ళు. నెక్స్ట్ ఆవిడ కూరగాయలకు వస్తుంది చూడండి, ఆయన కట్టెలు తీసుకొస్తున్నారు. అప్పట్లో ఈ గిన్నెలు ఇవి ఎలా, మట్టి పాత్రలు ఇవన్నీ ఎలా ఉండేవి ఈ చిత్రంలో చూపించారనమాట. చూడండి అక్కడ మట్టి కుండలు. నెక్స్ట్ ఆవిడ పూజ చేస్తుంది చూడండి, పూజకు సంబంధించిన వస్తువులు, వాళ్ళ దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళు. ఆయన సూర్య నమస్కారం చేసుకుంటున్నారు అక్కడ చూడండి. నెక్స్ట్ ఈయన ఇక్కడ ఏంటనేది నాకు అర్థం కాలేదు సరిగ్గా. అది చూడండి, ఎలకలు పట్టేది అది.
ఎలకలు పట్టేది ఏ విధంగా ఉండేదో అప్పుడు అదనమాట. ఇవి చూడండి వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు అన్నమాట. ఇంట్లో చాటలు, కుండలు, నెక్స్ట్ గరిటెలు, స్పూన్లు, గిన్నెలు, ఇవన్నిటి బదులు వాళ్ళ సొంతగా వాళ్ళే తయారు చేసుకొని వాడేవాళ్ళంట. చూడండి విసుర్రాయి, కుండలు అవన్నీ తయారు చేసినవే అంట. చూడండి నమస్కారానికి నమస్కారం ప్రతి సంస్కారమో ఏదో అంటారు కదా, మనకు అంతగా తెలీదు. మనం నమస్కారం పెడితే మళ్ళీ తిరిగి నమస్కారం ఎలా పెడతాము ఏంటి, హాయ్ చెప్తే హాయ్ చెప్తాం కదా. ఇదిగో చూడండి ఈ అబ్బాయి అయితే సేమ్ నాకైతే మనిషిలాగానే అనిపించాడు చూస్తుంటే. ఇక్కడ మొహానికి కలర్స్ వేసుకొని భిక్షాటనకి వెళ్తారు కదా, అట్లా అన్నమాట. ఫేస్కి అట్లా కలర్స్ వేసుకొని వెళ్తున్నారు. ఆ థీమ్ ఇక్కడ డ్రమ్స్ వాయించడం, డ్యాన్స్ అనుకుంటా. కొన్ని అయితే అర్థం కాలేదు. ఇదిగో చూడండి ఇదే దేవాలయం వాళ్ళది. ఇది మొత్తం మ్యూజియం అన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మ్యూజియం అంతా ఎలా ఉందో. ఇది పైకి ఎక్కాలన్నమాట. పైనుంచి ఆ టెంపుల్ వాళ్ళు పూజించే భగవంతుడు ఆదివాసీయులు అప్పట్లో ఎలా పూజించారో అదే గుడి అన్నమాట. ఇక్కడ చూడండి మష్రూమ్స్, అవి పుట్టగొడుగులు అంటారు కదా, అవి అడవిలో ఎలా పెరుగుతాయి, వాళ్ళు ఎలా కోసుకునేవాళ్ళు. చూడండి ఇక్కడేమో వ్యవసాయం చేస్తున్నారు. అదిగోండి నెక్స్ట్ ఇక్కడేమో కూరగాయల మార్కెట్ అనుకుంటా. పప్పు దినుసులు, కూరగాయలు అన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడ సంత టైపు అలా అన్నమాట. చూడండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాటలు, ఇవి వాళ్ళే తయారు చేసుకునే వాళ్ళని చెప్పాను కదా, అవి చేయడం అనుకుంటా. ఆవిడ చెరుగుతుంది ఆ చాటలోనే వేసుకొని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నులక మంచం చూసారా, అలా కావిడిలో తీసుకొచ్చేవాళ్ళు అప్పట్లో. వాటర్ అని ఇంకేమన్నా అట్లా తీసుకొచ్చేవాళ్ళు. భలే ఉంటుంది అట్లా. నెక్స్ట్ పెళ్ళి అనమాట. పెళ్ళి చూడండి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో, వాళ్ళ సాంప్రదాయం ఎలా ఉంది. వాళ్ళ సాంప్రదాయబద్ధంగా మామిడి ఆకులతో, పచ్చని తోరణాలతో చూడండి ఏ విధంగా ఎంత అందంగా చేస్తున్నారో వాళ్ళు. ఇది మ్యూజియం బయట అన్నమాట. చూడండి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటని. నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడి నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. ఇదంతా చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నమాట. చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎలా చేస్తారు ఏంటి అని, ఇవేమో పిల్లలు ఆడుకునేవన్నమాట. ఎక్కించాం మా పాపని. ఇదైతే సూపర్గా ఉంది అసలు. ఆ డెకరేషన్కి అలా చేయడానికి ఇవ్వచ్చు. అసలు ఎంత బాగా చేశారో. చాక్లెట్స్ లోపల ఎలా ఉంటాయి, ఆ క్రీమ్ అంతా క్రీమ్ కారుతున్నట్టు అలా పెట్టారు. అసలు సూపర్గా ఉంది. అక్కడ అన్ని చాక్లెట్స్ షాప్స్ అనమాట. అందులో తయారు చేసి అక్కడే అమ్ముతారు. ఫ్యాక్టరీ మనం కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే చూడొచ్చు. దీనికి కూడా టికెట్టే, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ టికెట్స్ అనమాట. ఇక్కడేమో జంపింగ్ ఉంటుంది కదా, పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ. అదిగోండి పిల్లలు ఎక్కేవి, అన్నీ పిల్లలు ఎక్కేవే. మాకు టైం లేదు, ఇంకా వేరే దగ్గర ఎక్కించాముగా పాపని అని ఇంకా సిఎంఆర్లో కూడా ఎక్కించాము. ఇంకెందుకు అనేసి టైం లేదని ఎక్కలేదు. అదిగో చూసారా అక్కడ బిల్డింగ్ చాక్లెట్ కారుతున్నట్టు ఎలా సెట్ చేశారో, సూపర్గా ఉంది ఇది. లోపల చాక్లెట్ మేకింగ్ వీడియో తీయడానికి ఎలవ్ లేదు, మొబైల్ ఎలవ్ లేదు.
సో తీయలేదనమాట. ఇది ఒక చిన్న పూల్ టైప్ పిల్లలకి, అవన్నీ చాక్లెట్స్ షాప్స్ అనమాట. ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి. ఇదిగోండి లోపల చూడండి ఎలా ఉందో. ఇవన్నీ చాక్లెట్స్ అనమాట. మిషన్స్, చాక్లెట్లు తయారు చేసే మిషన్స్ అనమాట అవన్నీ. ఇదిగో చూడండి. నెక్స్ట్ ఇందాక చెప్పా కదా జిప్వే ఎక్కాను నేనని, అదిగో చూడండి అది నేనే. జిప్వే మీద అలా వెళ్తూ ఉన్నాను. భయం అనుకున్నా ఫస్ట్, కానీ అసలు ఏం భయం లేదు, నార్మల్గా వెళ్ళిపోయినట్టుంది. ఇంకో 2 రౌండ్స్ ఉండే బాగుండేది అనిపించింది, కానీ అమౌంట్ పే చేయాలి. పర్ హెడ్ 200 అది. ఎక్స్పీరియన్స్ బాగుంది. కానీ నెక్స్ట్ అన్నవరం వచ్చాము, సత్యనారాయణ స్వామి టెంపుల్కి. అక్కడైతే వ్లాగ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఓపిక లేదు, అలసిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.